డాక్టర్ బాలా గారు జాయిన్ అయ్యారు మనతో పాటు లైవ్లో రాజకీయ విశ్లేషకులు. అలాగే మొత్తానికి ఇప్పుడంటే మనం చూస్తే బాలా గారు మనం చూస్తే ఏంటంటే అమరావతి రాజధానికి సంబంధించి ఇవాళ చర్చ జరిగే క్రమంలో గతంలో 3 రాజధానులు అంటూ తమ స్వరాన్ని గట్టిగా వినిపించిన నాయకులందరూ ఇవాళ కొద్దిగా ఆ స్వరాన్ని తగ్గించుకున్నట్టుగా సరే ఆలోచిస్తాము, పునరాలోచించే అవకాశం ఉందనే విధంగా సరే అది పర్సనల్ స్టేట్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే అంత సీనియర్ నాయకులు అలాంటి మాటలు మాట్లాడారంటే మనం దాన్ని కేవలమైన పర్సనల్ రిమార్క్స్ కింద చూడడానికి అవకాశం ఉండదు. సో ఏమైనా వైసీపీ పునరాలోచనలో పడ్డదా అమరావతి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు 2024 ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అమరావతి చాలా కీలకమైన పాత్ర, అందులో ముఖ్యంగా అమరావతిని కాకుండా రాష్ట్రానికి రాజధాని ఉండాలి అని ప్రజలందరూ ఆకాంక్షించారు అన్నది రిఫ్లెక్షన్ అది అనేది ఒక విషయం వినిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు దాన్ని, మీ అబ్జర్వేషన్ ఏంటి? చిదంబరం గారు, మీకు, శేఖర్ రెడ్డి గారికి, అలానే రవికిరణ్ గారికి, అలానే మన టీడీపీ స్పోక్స్ పర్సన్ ఆయన పేరు విద్యాసాగర్ గారు, ఓకే, ఆయనకి గుడ్ ఈవినింగ్ అండి, ప్రేక్షకులకు కూడా. సార్, ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే పాలిటిక్స్ అంతా డిపెండ్స్ దేని మీద ఉంటుంది అంటే సొసైటీ యొక్క ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆ యొక్క బొటానికల్ ప్లేసెస్ మీద, దాని యొక్క జియోగ్రఫికల్ మీద, దాని యొక్క డెమోగ్రఫీ మీద, దాని యొక్క డెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే రియాలిటీస్ మనం ఒకసారి చూసుకుంటే బేసికల్ గా ఇప్పుడు ఒక స్టేట్ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుందంటే ఆల్రెడీ అభివృద్ధి ఉన్న ప్లేసెస్ లో ఇమీడియట్ గా ఎవరైనా కూడా వచ్చి ఫండింగ్ పెట్టడానికి కానీ, అభివృద్ధి చెందడానికి కానీ, లేకపోతే అక్కడ ట్రాన్సాక్షన్స్ జరగడానికి కానీ ఈ ప్లేసెస్ అనేది ఉంటుంది. కానీ అమరావతికి డ్రాబ్యాక్ ఏంటంటే ఇంకొక 60 years అయినా అది వైజాగ్ ని కాంపిటీట్ చేయాలంటే కూడా కొంచెం కష్టమే అండి. ప్రాక్టికల్ మనం మాట్లాడుకుంటే ఇల్యూషన్స్ ఏమైనా మాట్లాడచ్చు, ఇల్యూషన్స్ మాట్లాడుకోవడానికి ప్రాక్టికాలిటీకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ కి ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అంటే, మీకు ఎప్పుడైనా కూడా సిటీస్ లలో మైగ్రేషన్స్ అనేది ఎక్కువ జరగాలి. ఏ వ్యక్తి అయినా కూడా మైగ్రేషన్స్ ఎక్కువ ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ ఉన్న జియోగ్రఫికల్ బేసిస్ మీద, జియో లొకేషన్స్ బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ క్లైమేట్ డిపెండ్ అయి ఉంటుంది, నేచర్ డిపెండ్ అయి ఉంటుంది, హ్యూమన్ మైండ్ సెట్ డిపెండ్ అయి ఉంటుంది, సొసైటీ డిపెండ్ అయి ఉంటుంది, ఆల్ టుగెదర్ అండి. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్ ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఏమేమి చూసుకుంటారంటే సస్టైనబిలిటీ ఆఫ్ మైండ్ సెట్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ అయితే జియోగ్రఫికల్. కానీ బాలగారు, అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే, అంటే మీరు అన్నట్టుగా 3 రాజధానులకు సంబంధించి వాళ్ళు ఎవ్రీ టైం చెప్తూనే వస్తారు వైసీపీ వాళ్ళు. కానీ ఇవాళ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కానివ్వండి, ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ నేపథ్యంలో అమరావతి అనేది ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేదా ఓన్లీ ఆప్షన్ అనే విధంగా వైసీపీ ఏమని అనుకుంటుంది. అందులో భాగంగానే నేను పొలిటికల్ కన్సల్టెంట్ గా నేను ఒకటి చెప్తాను చూడండి. సీట్లు ఎక్కువ తక్కువ అనేది డిపెండ్స్ అపాన్ మార్జిన్ ఆఫ్ 1%, 2%, 3%, లెస్ దెన్ 5-6% లోనే ఉంటది. దాన్ని బేస్ చేసుకొని కంప్లీట్ సొసైటీ అంతా ఒకవైపు ఉంది అని అనుకోవడం ఐ డోంట్ థింక్ సో. బికాస్ నేను టెక్నికల్ ఆస్పెక్ట్ డేటాతో మాట్లాడతాను. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఏంటంటే ఇక్కడ కొలిషన్ గవర్నమెంట్ అంటే, సపోజ్ ఇప్పుడు కొలిషన్ గవర్నమెంట్ కాకుండా ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియాలజీ. ఒక కొత్త పార్టీ ఎప్పుడు వస్తుందండి, ఎగ్జిస్టింగ్ ఉన్న పార్టీ యొక్క ఐడియాలజీ నచ్చినప్పుడు న్యూ ఐడియాలజీ తీసుకొని సొసైటీ డెవలప్మెంట్ కోసం వస్తుంది, రైట్? ఆ పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేయకుండా కొయిలిషన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకున్న ఓటింగ్ పర్సంటేజ్ అంటే ఫాలోయింగ్ కావచ్చు, లేకపోతే డెడికేటెడ్ ఓట్ బ్యాంక్ కావచ్చు, ఈ ఓట్ బ్యాంక్ వేరే వాళ్ళకి షేర్ అయినప్పుడు, టర్న్ ఓవర్ వచ్చినప్పుడు, ఓట్ టర్న్ ఓవర్ జరిగినప్పుడు షార్ప్ గా క్లోజ్ చేయండి. మనం అమరావతి మీదకి వెళ్ళి, ఎందుకంటే డిస్కషన్ డివైడ్ ఉందని నా డౌట్, అందుకని జస్ట్ మీరు షార్ప్ గా దీన్ని క్లోజ్ చేసి అమరావతి ఆ నెంబర్స్ మీద బేస్ చేసుకొని ప్రజలు అమరావతికి మ్యాండేట్ ఇచ్చారు అంటే, నో, పబ్లిక్ కి ఏం కావాలి, ఎప్పుడైనా కూడా సస్టైనబిలిటీ కావాలి, ఒక స్టేట్ కి క్యాపిటల్ కంపల్సరీ కావాలి. అలానే 2-3 క్యాపిటల్ ఉన్నంత మాత్రాన పబ్లిక్ డినై చేస్తారు వద్దని అంటారు, నో అండి. వాస్తవంగా ఎందుకు అమరావతికి అంత పెద్ద ఉద్యమం తీసుకొచ్చారంటే, బేసికల్ గా అక్కడ ఉన్న ల్యాండ్స్ ఎవరైతే అక్వైర్ చేశారో, అక్కడ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో, ఆ రైతులు వాళ్ళకి కావాల్సిన అభివృద్ధిలో వచ్చే లబ్ధి ఏదైతే ఉందో అది పోతుందనే ఒక భయాన్ని క్రియేట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క పెద్ద ఉద్యమంలో తయారు చేసుకొచ్చారు. ఇప్పుడు సపోజ్ ఇదే మీరు ఏ రాయలసీమ సైడో లేకపోతే ఏ ఉత్తరాంధ్ర సైడో ఇంకో సైడ్ కూడా ఇలా జరిగితే, ఒకవేళ అక్వైర్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు కూడా అలానే అజిటేషన్ అనేది జరుగుతుంది కామన్ గా. ఎందుకంటే ఒకరి ఇంట్లో నుంచి ఒక వస్తువు పోతుంది, లేకపోతే ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో పోతుంది అనే ఒక భయాన్ని క్రియేట్ చేసేస్తే డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా స్కేర్ అవ్వడం. ఎందుకు బొత్స గారు ఎందుకు మాట మార్చారంటారు? బొత్స గారు ఎందుకు మాట మార్చారంటారు? దట్స్ వాట్ నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ఆయన కూడా ఏంటి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న చూసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ విత్డ్రా చేసుకున్నామనో, లేకపోతే 3 క్యాపిటల్స్ లేదనేది ఆ టైంలో వాళ్ళు పెట్టుకున్న కాన్సెప్ట్. ఇప్పుడు అది వర్కౌట్ అవుతుందా లేదా అనే టైంలో ఎవ్రీ టైం పొలిటికల్ పార్టీస్ అనేది కూడా స్టాండ్స్ అనేది మారుస్తూ ఉంటారు. ఇన్ జనరల్ గా ఎప్పుడు ఒకటే స్టాండర్డ్ మీద ఉండవు. వాళ్ళ ఐడియాలజీ ఎప్పుడెప్పుడు మారుతుంటుంది అంటే బేస్డ్ అపాన్ సర్కమ్స్టాన్సెస్ ఏమున్నాయి, పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమున్నాయి, ప్రెసెంట్ సొసైటీ ఈక్వేషన్స్ ఏమున్నాయి, సొసైటీ ఏం కావాలనుకుంటుంది, దాని బేసిస్ మీదనే ఎప్పుడైనా కూడా పాలిటిక్స్ చేయాలి. కాదు అని పాలిటిక్స్ చేసామనుకో
అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. Yes. అండ్ సెకండ్ శేఖర్- పాయింట్ ఇంకోటి, Yes, yes. అమరావతి Last point. సెల్ఫ్ సస్టైనబిలిటీ అనే పాయింట్ లో నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు సిఆర్డిఏ కార్పొరేషన్ అయినా అక్కడ డబ్బులు ప్రజలే పన్నులు కట్టాలి. మ్మ్. ప్రజలు పన్నులు కట్టకుండా సెల్ఫ్ సస్టైనబిలిటీ ఎప్పుడు అవ్వదు. గవర్నమెంట్ నుంచి అయినా, ఇక్కడి నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా అంటే ఇప్పటికే బయట నుంచి ఇప్పటికే బయట నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కానీ వస్తున్నాయి, అక్కడ భూములు కొంటున్నాయి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది ఖచ్చితంగా గ్రోత్ కారిడార్గా అది పనికొచ్చే అవకాశం ఉంది. సో తద్వారా వచ్చే డబ్బులో లేకపోతే పన్నులో ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ అప్పులు తీర్చడానికి పనికి వస్తాయన్నది కదా కాన్సెప్ట్. ఇప్పుడు నేను క్వశ్చన్, అమరావతి పేరు మీద అప్పులు తీసుకొస్తున్నారు అంటున్నారు, అవునా? ఎస్, రైట్. ఇప్పుడు ఫర్ వాట్ ద రీజన్? డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవునా అవును. సార్? ఇప్పుడు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, వెల్ అండ్ గుడ్, బాగుంది. దానికి ఎంత కావాలి? మైండ్ అప్లై చేద్దాం, చాలా సింపుల్ గా మాట్లాడదాం. ఇప్పుడు దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సపోజ్ 50,000 కోట్లు వేసుకుందాం సార్. ఏమేమి బిల్డింగ్స్ ఉంటాయి సార్? గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి, సెక్రటరియట్ ఉంటది, హైకోర్టులు ఉంటది, లేకపోతే ఇంకా సచివాలయం ఉంటది, లేకపోతే ఇంకా వేరే కార్పొరేషన్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, గవర్నమెంట్ క్వార్టర్స్, రోడ్స్, పార్క్స్, అంటే రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, XYZ ఎస్టిమేషన్ వేసి ఒక 5 years ఎస్టిమేషన్ వేసుకోండి. 5 years ఎస్టిమేషన్ వేసుకొని ఎంత అవుతుందని మనం బడ్జెట్ తీసుకున్నప్పుడు రైట్. ఆటోమేటిక్ గా మీకు వచ్చిన రెవెన్యూ దాంట్లో 20-25% షేర్ చేసుకొని డెవలప్మెంట్ చేసుకుంటూ పోవచ్చు. శేఖర్ రెడ్డి అప్పులు తీసుకోవాల్సిన అవసరమే లేదు. శేఖర్ రెడ్డి గారు ఒకసారి వెళ్దాము. శేఖర్ రెడ్డి గారు లెట్ మీ కన్క్లూడ్ అండి. Yes. ఈ అప్పులు ఎందుకు తీసుకొస్తారంటే, ఏ ప్రభుత్వం అయినా ఆ అప్పులు అనేది ఒకసారి ట్రెజరీకి వచ్చిన తర్వాత ఆ ట్రెజరీలోంచి డబ్బులు బయటికి తీయడానికి వీళ్ళు కాంట్రాక్ట్ రూపంలో, లేకపోతే డెవలప్మెంట్ అని చెప్పో, లేకపోతే సస్టైనబిలిటీ అనో, లేకపోతే ఫ్యూచర్ అని చెప్పేసనో ఏదో ఒక పేరు చెప్పి, మన భారతదేశంలో జరుగుతున్న పెద్ద ప్రక్రియ ఈ మధ్య కాలంలో, మన ఆంధ్రప్రదేశ్ కి 2 లక్షల చిల్లర కోట్లు ఒక సంవత్సరానికి అయితే 5 సంవత్సరాలకి 10 లక్షల కోట్లు మనకు ట్రెజరీలో ఉండే అమౌంట్. దాంట్లో నుంచి ప్రతి పొలిటీషియన్స్ చేసేది ఏంటంటే 3 type ఆఫ్ వీళ్ళకి రైట్. నాకు అర్థమైంది, మీ పాయింట్ నాకు అర్థమైంది.